హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బుల్లెట్ రాజ్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే సినిమా రివ్యూ ధృవ. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా. ఎస్, చాలా రోజుల నుంచి వెయిటింగ్ అదే సినిమా కోసం మనందరం. మరి December 9th అంటే ఈ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. అండ్ టీజర్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ కానీ, ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా మనకి ఆతృత పెరిగిపోయింది ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది. సరే, ఈ సినిమా స్టోరీ ఏంటి, అసలు రామ్ చరణ్ ఈ సినిమాలో ఏ విధంగా నటించారు, అండ్ రిమైనింగ్ రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ ఎలా నటించారు, అండ్ ఒకప్పుడు లవర్ బాయ్ అరవింద్ స్వామి గారు అసలు ఒక నెగిటివ్ రోల్ ఈ సినిమా అంటే విలన్ క్యారెక్టర్ చేశారు. మరి అంతా లవర్ బాయ్గా ఉన్న ఆయన ఒక విలన్ క్యారెక్టర్ ఎలా నటించారు, ఇవన్నీ నేను మీతో చెప్తాను. ఒకసారి ట్రైలర్స్ చూద్దాం. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ నేను అంతం చేయాలి. I'm coming. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవుతుంది శిఖ. నా మైండ్, నా ఫోకస్ అంత వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పు అనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. లవ్ యూ స్వీట్ హార్ట్. ధృవ. ఎస్, యాక్చువల్గా ఈ సినిమా తమిళ్లో ఆల్రెడీ హిట్ అయిన సినిమా అని మన సురేందర్ రెడ్డి గారు రీమేక్ చేశారనమాట. తమిళ్లో తని ఒరువన్ అని చెప్పేసి ఒక ఈ సినిమా వచ్చింది ఆల్రెడీ సేమ్ స్టోరీతో, అది హిట్ అయింది అక్కడ. సో సేమ్ స్టోరీని ఇక్కడ మన తెలుగు ప్రేక్షకుల కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు రీమేక్ చేశారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో. సో మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది ఏంటని ఇప్పుడు చెప్తాను నేను మీతో. ఈ సినిమా స్టోరీ చెప్పే ముందు మెయిన్ ఏంటంటే ఇది చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అండి. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం చూసిన తెలుగు సినిమాలు లా ఉండదు ఒక స్క్రీన్ ప్లే కానీ, ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఏదో ఒక హాలీవుడ్ మూవీ కానీ లేదా బాలీవుడ్ మూవీ కానీ అలా చూస్తున్నామేమో. జనరల్ గా మన తెలుగు సినిమాలు అంటే ఒక పంచ్ డైలాగులు కానీ లేకపోతే కామెడీ సీన్స్ అవి ఇవి ఉంటాయి. అలా అలవాటు పడిపోయి ఆ ఫార్మేట్ కి మనం ఒక్కసారిగా కొత్త ఫార్మేట్ లోకి వెళ్ళేసరికి మనందరికీ షాకింగ్ ఉంటుంది. ఏంటి సినిమా తెలుగు సినిమా అయినా అనిపించేలా ఉంటుంది అనమాట ఆ స్క్రీన్ ప్లే. అంత ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఈ సినిమాలో. స్టోరీ ఏంటంటే మన రామ్ చరణ్ అంటే సినిమాలో ధృవ తన పేరు, అతని స్నేహితులు కొంతమంది ఉంటారు అనమాట. గ్యాంగ్ నవదీప్ వీళ్ళందరూ ఉంటారు అందులో. సో ఆ గ్యాంగ్ వీళ్ళందరూ IPS ట్రైనింగ్ లో ఉంటారనమాట. సో IPS ట్రైనింగ్ లో ఉండేటప్పుడు వీళ్ళు ఎవరికి తెలియకుండా మన సమాజంలో జరిగే కొన్ని నేరాలను వీళ్ళు అరికట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే బయట జరిగే ఈ కిడ్నాప్ కేసెస్ కానీ ఇవన్నీ ఆ నేరస్తులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్తూ సమాజానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఇలా చేస్తున్న టైంలో మన ధృవకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళకి ఎంతో కష్టపడి నేరస్తులను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినా సరే వాళ్ళ సమాజంలో ఎంతో దర్జాగా తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంటని చెప్పేసి రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. యాక్చువల్గా ఇది మిగతా వాళ్ళకి తెలియక ముందు నుంచి ధృవ అబ్జర్వ్ చేసి అలా వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ అన్నిటిని ఒక అనాలిసిస్ చేసి ఆ న్యూస్ అన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు, మనం ఎంత కష్టపడినా చట్టం నుంచి ఎలా తప్పించుకుంటున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అసలు అని చెప్పేసి ఒక గ్రౌండ్ వర్క్
చేయడం స్టార్ట్ చేస్తారనమాట. కానీ ఒక టైంలో అనుకోకుండా వాళ్ళు పట్టించిన నేరస్తులు బయట తిరగడం వాళ్ళ స్నేహితులు కూడా చూస్తారనమాట. ఏంట్రా ఇదంతా ఎలా జరుగుతుంది, మనం ఎంతో కష్టపడి అప్పు చెప్పిన ఆ నేరస్తులు ఎందుకు ఇలా తిరుగుతున్నారని చెప్పేసి ధ్రువను ప్రశ్నించడంతో ధ్రువ అప్పుడు రివీల్ చేస్తాడు, మీరు ఈ రోజు గమనించారని ఎప్పుడో గమనించాను, సో దాని మీద నేను వర్క్ చేస్తున్నా అని చెప్పేసి ధ్రువ చేసే వర్క్స్ అని వాళ్ళకి రివీల్ చేయడం మొదలు పెడతారనమాట. సో తను చేసిన గ్రౌండ్ వర్క్ అంతా తన ఫ్రెండ్స్కి చెప్పి, సో ఇలా చిన్న చిన్న నేరస్తులు పట్టుకోవడం కాదు, అసలు ఈ నేరస్తులు ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నారంటే వాళ్ళకి వెనక ఎంతో సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఎవరు, పెద్దవాళ్ళని పట్టుకుంటే ఈ చిన్న నేరస్తులు అందరూ లైన్లోకి వస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని పట్టుకోవడానికి స్కెచ్ చేసుకుంటారు మన ధ్రువ, మన రామ్ చరణ్ గారు అనమాట. ఇదిలా ఉంటే మన అరవింద్ స్వామి గారు ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ అనమాట. సో అనుకోకుండా అరవింద్ స్వామి గారికి రామ్ చరణ్ కి గొడవ అవుతుంది. అసలు ఎందుకు గొడవ అవుతుంది, అసలు అరవింద్ స్వామి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఇక్కడ అందరికీ తెలిసిన విషయం, అరవింద్ స్వామి గారు విలన్ క్యారెక్టర్లో నటించారు, ఆయనే పెద్ద క్రిమినల్ అయి ఉంటారని చెప్పేసి. బట్ సైంటిస్ట్ గా పరిచయం చేసిన ఈయన్ని క్రిమినల్ అని ఎందుకు అనుకోవాలి మనం? అసలు అరవింద్ స్వామి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, రామ్ చరణ్ నిజంగా ఈయనే పెద్ద క్రిమినల్ అయితే ఈయన పట్టుకున్నాడా చివరికి, అతను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా, ఆ చిన్న చిన్న నేరస్తులందరినీ అరికట్టగలిగాడా, ఇవన్నీ మనకు తెలియాలంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను రివీల్ చేసేస్తే కొన్ని పాయింట్స్ మీరు థ్రిల్ అనేది మిస్ అవుతారు సినిమా చూసేటప్పుడు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన పోసాని కృష్ణమురళి గారు ఈ సినిమాలో అరవింద్ స్వామి గారికి నాన్నగా నటించారనమాట. నిజంగా ఆయన నటన చెప్పాల్సిన నీడ్ లేదు, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, ఆయన నటన ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ సినిమాలు కూడా అద్భుతంగా నటించారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన అలా క్యారెక్టర్ మనకు కనబడుతూనే ఉంటుంది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడుకుంటే తన బ్యూటీ గురించి చెప్పాల్సిన నీడే లేదు, ఎందుకంటే చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో తన అందంతో మన అందరిని పిచ్చెక్కిచ్చేస్తుంది కదా ఒక మాటలో చెప్పాలంటే. కానీ కొన్ని అంటే సినిమా స్టోరీ అలా వెళ్తున్నప్పుడు బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో కొద్దిగా అలా బ్యూటీ కనబడడానికి రకుల్ ప్రీత్ సింగ్ బాగా చూపించారు డైరెక్టర్ గారు కూడా. అండ్ స్పెషల్లీ పరేషానురా సాంగ్ లో ఎక్సలెంట్ అనమాట. సో ఈ విధంగా కొన్ని కమర్షియల్ పాయింట్స్ అండ్ కొన్ని ఈ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిపి ధ్రువ ఎలా ఉందో మీకు తెలియాలంటే ఒక్కసారి సినిమా చూడాల్సిందే. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఫైనల్ గా చాలా రోజుల తర్వాత అరవింద్ స్వామి గారు మన స్క్రీన్ లో చూడబోతున్నాం. అండ్ మన రామ్ చరణ్ ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి చోట మనకు కనబడుతుంది ఈ సినిమాకి. ఆయన డెడికేషన్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన సినిమా ఆ క్యారెక్టర్ లో ఆయన నటించే విధానం కానీ ప్రతి చోట కూడా అరే రామ్ చరణ్ భలే నటిస్తున్నాడు కదా, రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అని చెప్పేసి మనకు అనిపిస్తూనే ఉంటుంది సినిమా అంతా. సో ఆ విధంగా రామ్ చరణ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు ఆయన. అండ్ అరవింద్ స్వామి గారు అసలు ఆయన ఎంత కూల్ గా ఉంటారంటే విలన్ అంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి తొడగొట్టి మీసాలు ఇలా ఉండదన్నమాట. అసలు తన ఎంతో ప్రాబ్లంలు ఉన్నా సరే చాలా కూల్ గా అలా నవ్వుతూ చిన్న స్మైల్ ఇస్తూ అతను అలా నటిస్తూనే ఉంటారు సినిమా అంతా. నిజంగా విలన్ అంటే ఇంత ప్రశాంతంగా ఉండేమనిపిస్తుంది ఆయన చూసిన తర్వాత. సో ఆ నాజర్ గారు కూడా ఈ సినిమాలో మనకి మెయిన్ గా కనబడుతుంటారు. సో ఇలా చాలా మంది మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారండి. అండ్ కమింగ్ టు మ్యూజిక్, మన ఫస్ట్ టైం హిప్ హాప్ తమిజా అని చెప్పేసి మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సో మీరు కూడా హ్యాపీగా సాటర్డే సండేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి సినిమా ఒక్కసారి ట్రై చేసి అండ్ ఎలా ఉందనేది మీ కామెంట్స్ కూడా ఇక్కడ కామెంట్ చేసి అండ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్తే ఆఫ్టర్ 1 వీక్ మన అఫీషియల్ వెబ్సైట్ www.bulletras.com లో అవి మేము పోస్ట్ చేస్తాం. కేవలం రివ్యూస్ మాత్రమే మేము చెప్తాం, ఎందుకంటే వీఆర్ సినిమా లవర్స్. సో మీ దగ్గర నుంచి మేము రేటింగ్స్ గ్యాదర్ చేసి 1 వీక్ తర్వాత మేము పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.